హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆర్టీసీలలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. అవుట్సోర్సింగ్ అయితే కాదు, మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి. సో ఈ జాబ్స్కి సంబంధించి అసలు ఎవరు ఎలిజిబుల్ అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఏజ్ ఉండాలి, సెలక్షన్ అంటే ఎంపిక అనేది ఏ విధంగా చేస్తారు, ఎంత సాలరీ ప్రొవైడ్ చేస్తారు, ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని మీకు పిన్ టు పిన్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇంకో స్మాల్ రిక్వెస్ట్ మీ నుంచి, సో తప్పనిసరిగా చాలా ఏళ్ళ తర్వాత ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో వీడియోని పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎంతోమందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేసి వీడియోని పూర్తిగా చూసేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అండ్ ఛానల్ ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి ఈరోజు మనకి మార్నింగ్ దాదాపు అన్ని న్యూస్లలో కూడా మనకి ఈ యొక్క న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే అవుతుంది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఏదైతే డిపో మేనేజర్ ఉంటారో సో వాళ్ళ త్రూగా మనకి ప్రజెంట్ ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్, నోటిఫికేషన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుని మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆర్టీసీలో మనకి 1500 కండక్టర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే 33 జిల్లాల అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఏ జిల్లా నుండి చూస్తున్న వీడియో వాళ్ళందరికీ అవకాశం అవుతుంది. కాబట్టి మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేసి వీడియోని అయితే చూడండి. అండ్ జాబ్స్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్ ఏముండాలి, సో మనకి క్వాలిఫికేషన్ గురించి చాలామందికి కన్ఫ్యూజ్ అయితే ఉంది. సో మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ఎన్ని మార్క్స్తో పాస్ అయినా ఎలిజిబులే. కాకపోతే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా చాలామందికి డౌట్ అయితే ఉంది. సో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా మీకు చెప్తాను. సో మనకి క్వాలిఫికేషన్ మాత్రం 10th క్లాస్, మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ చూడండి, మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంటే మనకి ఆర్థిక శాఖ అనేది ఆమోదం అయితే తెలిపేసింది అనమాట. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ యాజమాన్యమే ఈ పోస్టుల భర్తీని అయితే చేపట్టనుంది అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ పోస్టులకి ఉద్యోగాల్ని ఎంపిక చేయనున్నట్లు సమాచారం అని చెప్పేసి కూడా ఇచ్చారు. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నియామక ప్రక్రియపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ప్రత్యేక రాష్ట్రం అంటే మనకి తెలంగాణ సపరేట్ ఏర్పడిన తర్వాత మనకి టీజీఎస్ఆర్టీసీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనకి కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి మాత్రం ఎటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయలేదు. జస్ట్ మనకి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన, అంటే మనకి పర్టికులర్గా ఒక ఏరియాలో ఖాళీలు ఉన్నాయనుకుందాం. సో ఆ ఏరియాకి సంబంధించి డిపో మేనేజర్ అండ్ హయ్యర్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ పోస్ట్ని సో డైరెక్ట్గా తీసుకునే వాళ్ళనమాట. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ నుంచి అదే నడుస్తుంది కదా, ఇప్పుడు అలా కాదనమాట. సో ఏదైతే ఇప్పుడు మనకి 1500 పోస్ట్ ఉన్నాయో సో వాటన్నింటిని కూడా 33 జిల్లాలో, తెలంగాణకి సంబంధించి ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి కదా, అన్ని జిల్లాలో కూడా ఏవైతే పర్టికులర్గా ఖాళీలు ఉన్నాయో అన్నీ కూడా మనకి పర్మనెంట్ పద్ధతిలో అయితే భర్తీ అయితే చేస్తున్నమాట. సో ఇవి మనకి ఇప్పుడు భర్తీ చేసే ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ అయితే కాదు, మీకు ఒకటి క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, మనకి ఎవ్రీ ఇయర్ కూడా చాలామంది రిటైర్ అవుతూ ఉంటారు కదా మనకి ఆర్టీసీలో. సో దాని ద్వారా ఏంటంటే మనకి వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఏర్పడము, దాని ద్వారా చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతున్నాయి. బట్ దాన్ని ఏంటంటే వీళ్ళు ఇప్పటివరకు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన చేసేసారు. కాకపోతే అది మనకి పర్మనెంట్ సొల్యూషన్ కాదు కాబట్టి సో ఆర్టీసీలో మనకి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్, సో దీనికైతే ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇచ్చేసింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనకి అనుమతి ఇవ్వడంతో 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ఆర్టీసీ అయితే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా రెడీ అయితే చేస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది, సో ఇక్కడ చూడండి, సెలక్షన్కి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఏంటి అంటే కండక్టర్ పోస్టులకి 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకొని ఎంపిక చేసే విధానం ఆర్టీసీలో ఉంది. సో ఇది ఇప్పటివరకు కూడా అదే ఉందన్నమాట. అంటే చాలా ఏళ్ళుగా ఏదైతే భర్తీ చేసినటువంటి కండక్టర్ జాబ్స్ ఉన్నాయి ఇంతకుముందు, సో అప్పుడు కూడా మనకి ఏంటంటే 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే కండక్టర్ జాబ్స్ అనేవి ఇచ్చేవారు. సో అదే విధానం అనేది ఉంది. అయితే దీని గురించి ఏంటంటే మనకి ఏదైతే రీజియన్ల వారిగా ఖాళీలు, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటూ నియామక ప్రక్రియ అనేది జరిగేది.
అయితే మనకి ఇప్పుడు రీసెంట్లీగా చూస్తే 10th క్లాస్లో మనకి ఫస్ట్ మార్క్స్ ఉండేవి. తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి గ్రేడింగ్ విధానం అనేది అమల్లోకి వచ్చింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు మనకి గ్రేడింగ్ విధానంపై మార్కుల శాతం అనేది వచ్చింది. సో దీంతో మనకి కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయాలనుకునే వాళ్ళకి చాలామందికి అసలు ఎలా అప్లై చేసుకుంటాం, అసలు దీనికి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా అసలు కన్సిడర్ చేస్తారని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది. సో దీని గురించి ఏంటంటే ఆర్టీసీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది కదా, మనకి ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి అసలు ఏ విధంగా మేము ఆ మార్క్స్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఒక లెటర్ అనేది పంపించారనమాట నిన్న నైట్. సో దానికి సంబంధించి వాళ్ళు రిప్లై కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో రిప్లై వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ని మనకి నోటిఫికేషన్లో పెట్టేసి అధికారికంగా మనకి నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్న రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. సో ఎస్ఎస్సి బోర్డు నుంచి స్పష్టత తీసుకున్న వెంటనే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అనేది 100% కాదు 200% అయితే ఉందన్నమాట. మనకి భర్తీ చేసినటువంటి ఒక 1500 కండక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఈ 1500 కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి మనకి జిల్లాల వైజ్గా అంటే మనకి పర్టికులర్గా ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఎన్ని ఉంటాయి, హైదరాబాద్లో ఎన్ని ఉంటాయి, సో పర్టికులర్గా ఈ యొక్క జగిత్యాల్లో ఎన్ని ఉంటాయి. సో ఈ విధంగా మనకి చూసుకుంటే నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అన్ యావరేజ్గా మనకి 30 నుంచి 40 వేకెన్సీస్ అనేవి జిల్లాల వారీగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని జిల్లాలో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని జిల్లాలో తక్కువ ఉండొచ్చు. మినిమం అయితే చెప్తున్నాను. సో మినిమం టు మ్యాక్సిమం అయితే ఈ యొక్క ఫిగర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఇన్ని పోస్టులు అనేవి ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ఇంకా క్యాస్ట్ వరకు కూడా డివైడ్ అవుతాయి అన్నమాట. అండ్ మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఈ జాబ్స్కి అప్లై చేయడానికి, మనకి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 2025లో ఇదే ఆర్టీసీలో మనకి కండక్టర్ కాకుండా డ్రైవర్తో పాటు శ్రామిక ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు కదా, అప్పుడు డ్రైవర్ పోస్టులకి అయితే మనకి ఏజ్ లిమిట్ ఎంత పెట్టారంటే మినిమం 18 నుంచి జనరల్ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవాలని చెప్పేసి పెట్టారు. కాబట్టి అదే రూల్ని ఫాలో అయ్యే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ యొక్క కండక్టర్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి మినిమం మనకి జనరల్ వాళ్ళైతే 18 నుంచి 35 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. దీని గురించి నేను మీకు 2-3 డేస్లో నేను అధికారుల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇది మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇది ఏజ్ లిమిట్. అండ్ సాలరీ వచ్చేసి ఎంత ఉంటుంది, మనకి పే స్కేల్ వచ్చేసి డ్రైవర్ పోస్ట్ల కంటే డ్రైవర్ పోస్ట్ ఉంది కదా, డ్రైవర్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ మనకి శ్రామిక్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే డ్రైవర్ పోస్టులకి సంబంధించి మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో సో దానికి సంబంధించి బేస్ చేసుకొని మీకు ఇక్కడ నేను అధికారుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు పే స్కేల్ అయితే చెప్తున్నాను. మనకి ఇది జస్ట్ పే స్కేల్ మాత్రమే, ఇది సాలరీ కాదు. దీంతోపాటు ఇంకా కొన్ని అలవెన్సెస్ కూడా యాడ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. పే స్కేల్ వచ్చేసి 18,000 నుంచి 52,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు డిఏ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ ఉంటాయి. సో అన్ యావరేజ్గా మాత్రం మీకు 20 to 25 వరకు కూడా 25,000 వరకు కూడా మీకు సాలరీ పొందే అవకాశం అనేది ఉంటుంది. ఇది మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సే, మళ్ళీ దీనిలో కన్ఫ్యూజన్ అయితే లేదు. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సే, అవుట్సోర్సింగ్ బేసిస్ అయితే కాదనమాట. సో దీనికి సంబంధించి నేను ఇప్పుడు ఏదైతే డీటెయిల్స్ చెప్పానో ఈ డీటెయిల్స్ మీకు అధికారుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మాత్రమే చెప్తున్నాను. ఇది నా ఓన్గా అయితే కాదు. సో ఇది మనకి ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అందులో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ అనేది ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి మీరు ఏమనుకుంటున్నారో దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో అయితే రండి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ మన ఛానల్ ద్వారానే జాబ్స్ గురించి అప్డేట్ ఇస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇంకా మీకు జాబ్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. డెఫినెట్గా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.